నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ వెళ్ళాలనే ఆలోచన ఇప్పటి నుంచే వస్తుంది. అంత భయంకరంగా ఉంటుందన్నమాట నొప్పి. దీన్నే మనం ఫిషర్ అని చెప్తూ ఉంటాం. నాన్ సర్జికల్ ప్రొసీజర్, సర్జరీ అవసరం లేకుండా రెగ్యులర్గా మెడిసిన్ ఇన్ఫిల్ట్రేట్ చేసుకోవడం వల్ల ఈ గాయం మానిపోతుంది. ఈ మోషన్ ఫ్రీగా వచ్చే విధంగా ఆయుర్వేదంలో ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి. ఫిషర్ అనేది కామన్గా వచ్చే ప్రాబ్లం ఈ రోజున. మెయిన్ మల విసర్జన మార్గంలో చీలి గాయం అవడాన్ని మనం ఫిషర్ అంటాం. ఒక చీలికలాగా చర్మాన్ని పూర్తిగా చీల్చుకుంటూ మలం బయటకు వస్తుంది. దానివల్ల ఆ చీలికనే మనం ఫిషర్ అని చెప్తూ ఉంటాం. మెయిన్ రావడానికి కారణం ఏంటంటే మలబద్ధకం వలన ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. పైన వైపు కానీ కింది వైపు కానీ వీ షేప్లో కట్ అయిపోతుంది. ఇక్కడ దీన్నే మనం ఫిషర్ అని చెప్తూ ఉంటాం. ఈ కట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి విపరీతమైన బాధ, నొప్పి, మంట. మల విసర్జన చేసిన తర్వాత కనీసం 1 గంట 2 గంటల నుంచి రోజు మొత్తం కూడా విపరీతమైన మంటతో కూడిన బాధ, నొప్పి, కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ వెళ్ళాలనే ఆలోచన ఇప్పటి నుంచే వస్తుంది. అంత భయంకరంగా ఉంటుందన్నమాట నొప్పి. ఇదేమవుతుందంటే మెయిన్ ఈ కారణాల్లోకి వెళ్ళినట్టయితే మెయిన్ ఆహారం టైం ప్రకారం తీసుకోకపోవడం, ఆల్కహాల్ హ్యాబిట్, మాంసాహారం ఎక్కువగా తినడం, నిద్ర సరిగా లేకపోవడం, నాన్ సర్జికల్ ప్రొసీజర్, సర్జరీ అవసరం లేకుండా ఏదైతే ఈ ఫిషర్ డీప్ కట్ ఉంటుందో దాన్ని మానిపోతూనే అట్ ది సేమ్ టైం స్ప్లింటర్ స్పాజమ్, మజిల్స్ ఏవైతే స్పాజమ్ అయిపోయినాయో ఆ మజిల్స్ని రిలాక్స్ చేసుకుంటూ ఈ గాయం మానిపోయే విధంగా ప్రత్యేకమైన చికిత్సా విధానాలు మనం ఫాలో అవుతూ జరుగుతుంటుంది. సింపుల్ డైలటేషన్, మనకి డిఫరెంట్ సైజ్ ఆఫ్ డైలటర్స్ ఉంటాయి. వాటిని ఉపయోగిస్తూ సింపుల్ డైలేట్ చేసుకుంటూ మనకి నెయ్యితో తయారైన కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఆయుర్వేదంలో చెప్పబడినాయి. రెగ్యులర్గా మెడిసిన్ ఇన్ఫిల్ట్రేట్ చేసుకోవడం వల్ల ఈ గాయం మానిపోతుంది. అట్ ది సేమ్ టైం మజిల్స్ రిలాక్స్ అయిపోయే విధంగా మనం డైలేట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల కొన్ని సిట్టింగ్స్ ఒక 6 నుంచి 8 వారాల్లోనే పూర్తిగా పేషెంట్ ఆ తీవ్రమైన నొప్పి, బాధ వీటి నుంచి బయటపడతాడు. అట్ ది సేమ్ టైం ఏదైతే కారణాలు ఉన్నాయో మలబద్ధకం రావడానికి కానీ ఈ పుండు రావడానికి కానీ కారణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆహార పదార్థాల్లో జాగ్రత్తలు కానివ్వండి, అట్లాగే ఔషధ చికిత్స అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. చాలా రకాలుగా త్రిఫల అనేది చాలామందికి వాడుకగా చెప్పిన పదం, చాలామందికి తెలిసిన ఔషధం అది. అట్లాగే ఇంకా చాలా రకాల ఔషధాలు అంటే వాళ్ళ శరీరతత్వము, వాళ్ళ దేహ ప్రకృతి మీద ఆధారపడి కొన్ని రకాల ఔషధాలు నిర్ణయం జరుగుతుంది. వాళ్ళకున్న పరిస్థితి, వ్యాధి తీవ్రతను బట్టి నిర్ణయం చేస్తూ ఉంటాం. ఒక 2 వీక్స్ నుంచి ఒక్కొక్కసారి వ్యాధి తీవ్రతను బట్టి 3 మంత్స్ వరకు కూడా ఔషధాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ విధంగా చికిత్స చేసుకున్నట్లయితే ఫిషర్ చాలా తక్కువ కాలంలోనే ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా పూర్తిగా నయం చేసుకోవచ్చు.